శాంతి. ఈరోజు మురళీ డేటు 5 డిసెంబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, కళ్యాణకారి అయిన తండ్రి మీరెప్పుడూ ఏడవవలసిన అవసరం లేకుండా మీకు కళ్యాణం చేస్తారు. ఏడవడము అకళ్యాణము లేక దేహాభిమానానికి గుర్తు. ఈరోజు మురళిలోని ప్రశ్న, ఏ నిశ్చిత విధిని తెలుసుకుని మీరు సదా నిశ్చింతగా ఉండాలి? సమాధానము, ఈ పాత ప్రపంచం తప్పకుండా వినాశనం అవుతుంది అని మీకు తెలుసు. భలే శాంతి కొరకు ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ నరుడు ఒకటి తలిస్తే ఇంకొకటి జరిగింది అన్నట్లుగా ఎంత ప్రయత్నించినా ఈ నిశ్చితమైనటువంటి విధి మాత్రం మారజాలదు. ప్రకృతి వైపరీత్యాలు మొదలైనవి కూడా జరగనున్నాయి. మేము ఈశ్వరీయ ఒడిని తీసుకున్నాము, సాక్షాత్కారాలు పొందాము అన్న నశ మీకు ఉంది. అవన్నీ ప్రత్యక్షంగా జరగాల్సిందే. అందువలనే మీరు సదా నిశ్చింతగా ఉంటారు. ఓం శాంతి. విశ్వంలో మనుష్యుల బుద్ధిలో భక్తి మార్గానికే మహిమ ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇంకా భక్తి మార్గం కొనసాగుతుంది. ఇక్కడ భక్తికి మహిమ లేదు. ఇక్కడైతే తండ్రికి మాత్రమే మహిమ ఉంది. తండ్రిని మహిమ చేయవలసి ఉంటుంది. ఆ తండ్రి నుండి ఇంతటి ఉన్నతమైన వారసత్వం లభిస్తుంది. భక్తిలో సుఖము లేదు. భక్తిలో ఉంటున్న స్వర్గమునే స్మృతి చేస్తారు కదా. మనుషులు మరణించినప్పుడు స్వర్గస్థులయ్యారు అని అంటారు. మరి అలాగైతే సంతోషపడాలి కదా. స్వర్గములో జన్మ తీసుకున్నప్పుడు మరి ఇక ఏడవలసిన అవసరమే లేదు. స్వర్గస్థులయ్యారు అన్నది నిజానికి సత్యం కాదు. అందుకే దుఃఖపడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ ఏడ్చేవారి కళ్యాణం ఎలా జరగాలి? ఏడవడం దుఃఖానికి గుర్తు. మనుషులు ఏడుస్తూ ఉంటారు కదా. పిల్లలు జన్మించినా ఏడుస్తూ ఉంటారు. ఎందుకంటే దుఃఖం కలుగుతుంది. దుఃఖం కలగకపోతే తప్పకుండా హర్షితంగా ఉంటారు. ఏదైనా అకళ్యాణం జరిగినప్పుడు ఏడుపు వస్తుంది. సత్యయుగంలో ఎప్పుడూ అకళ్యాణం జరగదు. అందువలన అక్కడ ఎప్పుడూ ఏడవరు. అక్కడ అకళ్యాణం మాటే ఉండదు. ఇక్కడ ఎప్పుడైనా సంపాదనలో నష్టము కలిగినా లేక ఆహారం లభించకపోయినా దుఃఖం కలుగుతుంది. దుఃఖంలో ఏడుస్తారు. మీరు వచ్చి అందరి కళ్యాణం చెయ్యండి అని భగవంతుడిని తలుచుకుంటారు. భగవంతుడు సర్వవ్యాపి అయితే కళ్యాణం చెయ్యమని ఎవరిని కోరుతున్నారు? పరంపిత పరమాత్మను సర్వవ్యాపి అని అనడము అన్నింటికంటే పెద్ద తప్పు. తండ్రి సర్వుల కళ్యాణకారి, తానొక్కరే కళ్యాణకారి కనుక తప్పకుండా సర్వుల కళ్యాణం చేస్తారు. పరంపిత పరమాత్మ సదా కళ్యాణమే చేస్తారు అని పిల్లలైన మీకు తెలుసు. విశ్వమంతటికి కళ్యాణం చేసేందుకు ఆ పరంపిత పరమాత్మ ఎప్పుడు వచ్చారు? విశ్వ కళ్యాణం చేయువారు ఇక ఎవ్వరూ లేరు. తండ్రిని మళ్ళీ సర్వవ్యాపి అని అనేస్తారు. ఇది ఎంత పెద్ద తప్పు. ఇప్పుడు తండ్రి తమ పరిచయమును ఇచ్చి మన్మనాభవ అని అంటారు. ఇందులోనే కళ్యాణం ఉంది. సత్య త్రేతాయుగాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అకళ్యాణం జరగదు. త్రేతాయుగంలో కూడా రామరాజ్యం ఉన్నప్పుడు అక్కడ పులి మేక కలిసి నీళ్లు త్రాగుతాయి. మనం సీతారాముల రాజ్యాన్ని అంతగా స్మృతి చెయ్యము. ఎందుకంటే 2 కళలు తగ్గిపోవడంతో కొద్దో గొప్ప సుఖము తక్కువగా లభిస్తుంది. మనమైతే తండ్రి స్థాపించిన స్వర్గాన్ని ఇష్టపడతాము. అందులో పూర్తి వారసత్వాన్ని పొందితే చాలా మంచిది. ఉన్నతోన్నతుడైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుని మనం కళ్యాణం చెయ్యాలి. ప్రతి ఒక్కరూ శ్రీమతాన్ని అనుసరించి తమ కళ్యాణం చేసుకోవాలి. ఒకటేమో అసురీ సాంప్రదాయము, ఇంకొకటి దైవీ సాంప్రదాయము అని తండ్రి అర్థం చేయించారు. ఇప్పుడు ఒకవైపు రావణ రాజ్యము, మరొక వైపు నేను దైవీ సాంప్రదాయాన్ని స్థాపన చేస్తున్నాను.
ఇప్పుడు దైవీ సాంప్రదాయం ఉంది అని కాదు, అసురీ సాంప్రదాయాన్ని నేను దైవీ సాంప్రదాయంగా చేస్తున్నాను అని బాబా అంటున్నారు. దైవీ సాంప్రదాయం అయితే సత్యయుగంలో ఉంటుంది అని అంటారు. ఈ అసురీ సాంప్రదాయాన్ని దైవీ సాంప్రదాయముగా భవిష్యత్తు కొరకు తయారు చేస్తాను అని బాబా అంటున్నారు. ఇప్పుడు ఇది బ్రాహ్మణ సాంప్రదాయము, దైవీ సాంప్రదాయం తయారవుతుంది. మనుషుల నుండి దేవతలుగా చేసేందుకు అని ఇలా గురునానక్ కూడా అన్నారు. కానీ దేవతలుగా తయారు చేయబడే మనుషులు ఎవరు? వారికి డ్రామా ఆది మధ్యాంతాల గురించి తెలియదు. సృష్టి ఆదిలో ఉండిన శ్రేష్టాచారులైన లక్ష్మీనారాయణులకు కూడా ఆది మధ్యాంతాలను గురించి తెలియదు. ఎందుకంటే వారు త్రికాలదర్శులు కాదు. అంతకు ముందు జన్మలో త్రికాలదర్శులుగా స్వదర్శన చక్రధారులుగా ఉండేవారు, అంటే సంగమయుగంలో. అప్పుడు ఈ రాజ్య పదవిని పొందారు. వారు స్వదర్శన చక్రాన్ని విష్ణువుకు చూపించారు. కావున బ్రాహ్మణులు స్వదర్శన చక్రధారులు అని అర్థం చేయించాలి. అప్పుడు మనుషులు ఆశ్చర్యపడతారు. వారైతే కృష్ణుణ్ణి మరియు విష్ణువును కూడా స్వదర్శన చక్రధారులు అని అనేస్తారు. విష్ణువు 2 రూపాలు, ఈ లక్ష్మీనారాయణులు అని వారికి తెలియదు. ఇంతకు ముందు మనకు కూడా తెలియదు. మనుషులైతే ప్రతి విషయంలోనూ విధి అని అనేస్తారు. ఏదైతే జరగనున్నదో దానిని ఎవ్వరూ ఆపలేరు. ఇదంతా డ్రామా. కావున మొట్టమొదట తండ్రి పరిచయమును ఇవ్వాలా, లేక డ్రామా రహస్యాన్ని అర్థం చేయించాలా? అది కూడా ఎప్పుడైతే బాబా స్మృతి ఉంటుందో అప్పుడప్పుడే తెలుస్తుంది. కావున మొట్టమొదట మాత్రం తండ్రి పరిచయాన్నే ఇవ్వాలి. అనంతమైన తండ్రి అయిన శివబాబా అయితే ప్రసిద్ధమైన వారు. రుద్రబాబా అని కూడా అనరు కదా. శివబాబా ప్రసిద్ధమైన వారు. ఎక్కడెక్కడైతే భక్తులు ఉంటారో వారికి వెళ్ళి అర్థం చేయించండి అని తండ్రి తెలియచేశారు. హిమాలయాలకు ఇన్ని కోట్ల సంవత్సరాల వయస్సు అని మనుషులు చెప్తూ ఉండడం వార్తాపత్రికల్లో చదివారు. హిమాలయాలకు ఏమైనా ఆయువు ఉంటుందా? ఇవన్నీ సదాకాలికంగా ఉండనే ఉన్నాయి. హిమాలయం ఎప్పుడైనా మాయమవ్వగలదా? ఈ భారతదేశం కూడా అనాది. ఇది ఎప్పుడు రచింపబడింది? దాని వయసును కనుగొనలేరు. అలాగే అది ఎప్పటి నుండి ఉందో హిమాలయం గురించి ఎవ్వరూ చెప్పలేరు. ఈ హిమాలయ పర్వతం ఆయువు లెక్కింపబడజాలదు. ఆకాశము లేక సముద్రం వంటి వాటి ఆయుష్ ఎంత ఉంటుంది అని చెప్పరు. హిమాలయము ఆయువును చెప్తున్నారు అంటే మరి సముద్రానిది కూడా తెలపాలి కదా. వారికి ఏమీ తెలియదు. ఇక్కడైతే మీరు తండ్రి నుండి వారసత్వాన్ని పొందాలి. ఇది ఈశ్వరీయ కుటుంబము. తండ్రికి చెందిన వారిగా అవ్వడం ద్వారా స్వర్గాధిపతులుగా అవుతారు అని మీకు తెలుసు. ఇది ఒక జనక మహారాజు విషయం కాదు. జీవన్ముక్తిలో లేక రామరాజ్యంలో అయితే ఎంతోమంది ఉంటారు కదా. అందరికీ జీవన్ముక్తి అయితే లభించి ఉంటుంది. మీరు క్షణంలో ముక్తి జీవన్ముక్తులను పొందేందుకు పురుషార్థం చేస్తున్నారు. పిల్లలుగా అయి మమ్మ బాబా అని అంటారు. జీవన్ముక్తి అయితే లభిస్తుంది కదా. ప్రజలైతే లెక్కలేనంతమంది తయారవుతూ ఉంటారని అర్థం చేసుకోగలరు. రోజు రోజుకు ప్రభావం అయితే వెలువడాలి కదా. ఈ ధర్మస్థాపన జరగడం చాలా కష్టమైనది. వారైతే పైనుండి వచ్చి స్థాపన చేస్తారు. వారి వెనుక ఆ ధర్మములోని వారంతా పైనుండి వస్తారు. ఇక్కడైతే ఒక్కొక్కరిని రాజ్యభాగ్యం పొందుకునేందుకు యోగ్యులుగా చేయవలసి ఉంటుంది. అర్హులుగా తయారు చేయడం తండ్రి పని. ఎవరైతే ముక్తి జీవన్ముక్తులకు అర్హులుగా ఉండేవారో వారందరినీ మాయ అనర్హులుగా చేసేసింది. పంచతత్వాలు కూడా అనర్హంగా అయిపోయాయి. మళ్ళీ బాబా వచ్చి అంతటి అర్హులుగా చేసేవారు తండ్రియే కదా. ఇప్పుడు క్షణక్షణం మీ పురుషార్థం ఏదైతే కొనసాగుతుందో
అది కల్పపూర్వం కూడా ఫలానా వారు ఇలా పురుషార్థం చేసి ఉంటారని భావించబడుతుంది. కొందరు ఆశ్చర్యపడినట్లుగా పారిపోతారు, వదిలి వెళ్ళిపోతారు. ప్రాక్టికల్గా చూస్తూ ఉంటారు. వినాశనం ముందు నిల్చుని ఉంది అని డ్రామానుసారంగా అందరూ కర్తవ్యంలోకి రావాలి. నరుడు ఒకటి కోరుకుంటే ఇంకొకటి జరిగింది అని అంటారు. అంటే తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అని చెప్తూ ఉంటారు కదా. వారు శాంతి ఏర్పడాలని కోరుకుంటారు. కానీ విధిని గురించి పిల్లలైన మీకు తెలుసు, మీరు సాక్షాత్కారం పొందారు. వినాశనం జరగరాదు అని వారు ఎంతగా తలబాదుకున్నా ఈ విధిలో మార్పు ఉండజాలదు. భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. వారు ఏం చేయగలరు? ఇది భగవంతుని పని అని వారంటారు. నశ కలిగి స్మృతిలో ఉండేవారు మీలో కూడా చాలా కొద్ది మందే ఉన్నారు. అందరూ పరిపూర్ణముగా అయితే అవ్వలేదు. ఈ విధి లిఖితము మారజాలదు అని మీకు తెలుసు. అన్నము లేదు, మనుషులు ఉండేందుకు స్థానము లేదు, 3 అడుగుల నేల కూడా లభించదు. ఇది మీ ఈశ్వరీయ పరివారము. ఇక్కడ మాతాపితలు, వారి పిల్లలు ఉన్నారు. నేను పిల్లల ముందే ప్రత్యక్షమవుతాను, పిల్లలకు నేర్పిస్తాను అని తండ్రి అంటారు. మేము తండ్రి మతానుసారంగా నడుస్తాము అని పిల్లలు కూడా అంటారు. నేను పిల్లల సన్ముఖంలోకి వచ్చి మతమును ఇస్తాను అని తండ్రి కూడా అంటారు. పిల్లలు మాత్రమే అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోకుంటే వదిలేయండి. ఇందులో పోట్లాడే విషయం ఏది లేదు. మేము తండ్రి పరిచయమును ఇస్తాము. నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి, మరియు స్వదర్శన చక్రాన్ని స్మృతి చేసినట్లయితే చక్రవర్తి రాజులుగా అవుతారు అని తండ్రి చెప్తున్నారు. మన్మనాభవ మధ్యాజీభవ అర్థం కూడా ఇదే. తండ్రి పరిచయమును ఇవ్వండి. దీని ద్వారా రచయిత మరియు రచనల రహస్యాన్ని అర్థం చేసుకోగలరు. ముఖ్యమైన విషయము ఇదొక్కటే. గీతలో ముఖ్యమైన పొరపాటు ఇదొక్కటే. కళ్యాణకారినైన నేనే వచ్చి కళ్యాణం చెయ్యాలి అని తండ్రి అంటారు. శాస్త్రాల ద్వారా కళ్యాణం జరగదు. మీరు వారిని స్మృతి చేస్తారు, కానీ వారి గురించి తెలియదు. తండ్రిని స్మృతి చెయ్యాలి అంటే వారి పరిచయం కూడా కావాలి కదా. వారు ఎక్కడ ఉంటారు? వస్తారా లేక రారా? తండ్రి వారసత్వాన్ని అయితే తప్పకుండా ఎక్కడి కొరకు ఇస్తారా లేదా అక్కడి కొరకు ఇస్తారా? తండ్రి అయితే సన్ముఖంగా ఉండాలి కదా. మీరు శివరాత్రిని కూడా జరుపుకుంటారు. శివుడు పరంపిత, వారు సర్వ ఆత్మలకు తండ్రి, వారు రచయిత, కొత్త జ్ఞానమును ఇస్తారు. వారికి సృష్టి చక్రం యొక్క ఆది మధ్యాంతాల గురించి తెలుసు. తాను ఉన్నతోన్నతమైన టీచర్. మనుషులను దేవతలుగా తయారు చేస్తారు. రాజయోగాన్ని నేర్పిస్తారు. మనుష్యులైతే ఎప్పుడూ రాజయోగాన్ని నేర్పించలేరు. మాకు కూడా వారే నేర్పించారు. ఇప్పుడు మేము మీకు నేర్పిస్తున్నాము అని చెప్పండి. గీతలో కూడా ప్రారంభంలో మరియు అంతిమంలో మన్మనాభవ మరియు మధ్యాజీభవ అని అన్నారు. వృక్షము మరియు డ్రామా జ్ఞానం కూడా బుద్ధిలో ఉంటుంది. విస్తారముగా అర్థం చేయించవలసి ఉంటుంది. క్లుప్తంగా తండ్రిని వారసత్వాన్ని స్మృతి చెయ్యండి అన్న విషయం ఒక్కటే ఉంటుంది. ఇక్కడైతే ఒక్క విషయమే ఉంది. మనం విశ్వానికి అధిపతులుగా అవుతాము. విశ్వ కళ్యాణకారియే విశ్వాధిపతులుగా చేస్తారు, స్వర్గాధిపతులుగా చేస్తారు. అంతేకాని నరకాధిపతులుగా చెయ్యరు కదా. నరక రచయిత రావణుడు అని, స్వర్గానికి రచయిత తండ్రి అని ప్రపంచానికి తెలియదు. మృత్యువైతే ఎదురుగానే నిలబడి ఉంది. ఇది అందరి వానప్రస్థావస్థ అని, నేను తిరిగి తీసుకుని వెళ్ళేందుకే వచ్చాను అని ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు మీరు నన్ను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. ఆత్మ మలినము నుండి శుద్ధంగా అయిపోతుంది.
మళ్ళీ మిమ్మల్ని స్వర్గంలోకి పంపించి వేస్తాను. ఈ నిశ్చయ బుద్ధితో ఎవరికైనా అర్థం చేయించాలే కానీ కేవలం చిలకలాగా పలకడం కాదు. నిశ్చయ బుద్ధి కలవారు ఏడవలసిన లేక దేహాభిమానంలోకి రావలసిన అవసరం ఉండదు. దేహాభిమానం చాలా అశుద్ధంగా చేసేస్తుంది. ఇప్పుడు మీరు దేహీ అభిమానులుగా అవ్వండి. శరీర నిర్వహణార్థం కర్మ చెయ్యండి. వారైతే కర్మ సన్యాసులుగా అయిపోతారు. ఇక్కడైతే మీరు గృహస్థ వ్యవహారంలో ఉండాలి, పిల్లలను సంభాళించాలి. తండ్రిని మరియు చక్రాన్ని తెలుసుకోవడం అయితే చాలా సహజము. తండ్రికి ఎంతోమంది పిల్లలు ఉన్నారు. వారిలో కొందరు సుపుత్రులు, కొందరు కుపుత్రులు. పేరును అప్రతిష్ట పాలు చేస్తారు, ముఖాన్ని నల్లగా చేసేసుకుంటారు. అలా వికారాల్లోనికి వెళ్ళకండి. నా పిల్లలుగా అయ్యి ముఖాన్ని నల్లగా చేసుకున్నట్లయితే కుల కళంకితులుగా అయిపోతారు అని తండ్రి అంటున్నారు. ఈ కామచితి కారణంగానే మీరు నల్లగా అయ్యారు. కామచితులు అలా తగలబడకూడదు. తేలికపాటి నష కూడా ఉండకూడదు. సన్యాసులు మొదలైన వారు తమ అనుచరులకు ఇలా చెప్పలేరు. వారు నిజానికి అనుచరులే కాదు. తండ్రి అయితే అందరికీ సత్యమైన విషయాలను అర్థం చేయిస్తారు. తండ్రి నన్ను స్మృతి చెయ్యండి అని అంటారు. బాబా, మీ మతంపై నడుస్తూ మేము స్వర్గవాసులుగా అవుతామని మీరు గ్యారంటీ ఇచ్చారు. మరి పిల్లలైన మీరు విషయ వికారాలనే గుంటలో పడాలని ఎందుకు ఆలోచిస్తున్నారు? పిల్లలైన మీరు ఎప్పుడైతే ఇలా అర్థం చేయిస్తారో అప్పుడు ఇటువంటి జ్ఞానాన్ని మేము ఎప్పుడు వినలేదు అని అంటారు. మందిరాలలోని ముఖ్యమైన వారిని పట్టుకోవాలి, చిత్రాలు తీసుకుని వెళ్ళాలి. ఈ త్రిమూర్తి చిత్రము మనోభిరాముని చిత్రమే. పైన దైవీ వృక్షం ఉంది. దైవీ వృక్షం ఏదైతే గతించిపోయిందో దానిని చూపిస్తారు. ఇటువంటి సేవను ఎవరైనా చేసి చూపిస్తే వీరు అద్భుతం చేశారు అని బాబా మహిమ చేస్తారు. ఉదాహరణకి బాబా రమేష్ను మహిమ చేస్తారు కదా. విహంగ మార్గ సేవ కొరకు మంచి నమూనాను ప్రదర్శనని కనుగొన్నాడు. ఇక్కడ కూడా ప్రదర్శన చేద్దాము. చిత్రాలైతే చాలా బాగున్నాయి. ఇప్పుడు ఢిల్లీలో ధార్మిక సమ్మేళనం జరుగుతుంది. వారు కూడా అందరూ ఒక్కటి కావాలనే అంటారు. దానికి అర్థమే లేదు. తండ్రి ఒక్కరే, మిగిలిన వారంతా సోదరి సోదరులు. ఇది తండ్రి నుండి వారసత్వం పొందే విషయము. పరస్పరం కలిసి పాలు పంచదారలా ఎలా ఉండాలో ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. ప్రదర్శని అభివృద్ధి కొరకు యుక్తులను రచించాలి. ఎవరైతే సేవకు రుజువు చూపించరో వారు సిగ్గుపడాలి. 10 మంది కొత్త వారు వచ్చి 8-10 మంది చనిపోతే, అనగా జ్ఞాన మార్గాన్ని వదిలి వెళ్ళిపోతే దానివలన లాభం ఏముంది అని బాబా అంటున్నారు. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శరీర నిర్వహణార్థం కర్మలు చేస్తూ దేహీ అభిమానులుగా ఉండే అభ్యాసం చెయ్యాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడవరాదు లేక దేహాభిమానంలోకి రాకూడదు. సెకండ్ పాయింట్, శ్రీమతాన్ని అనుసరించి స్వకళ్యాణము చేసుకోవాలి, ఇతరుల కళ్యాణం కూడా చెయ్యాలి. సుపుత్రులుగా తయారై తండ్రి యొక్క పేరును ప్రసిద్ధం చెయ్యాలి. ఈరోజు వరదానము, వ్యర్థ సంకల్పాలను సమర్థంలోకి పరివర్తన చేసి సహయోగిగా అయ్యే సమర్థ ఆత్మ భవ. సారాంశము, చాలామంది పిల్లలు నా పాత్ర అంత గొప్పదిగా కనిపించడం లేదు,
యోగమైతే కుదరడం లేదు, అశరీరిగా అవ్వలేకపోతున్నాను అని అనుకుంటారు. వీటినే వ్యర్థ సంకల్పాలు అని అంటారు. ఈ సంకల్పాలను పరివర్తన చేసుకొని స్మృతి చేయడం నా స్వధర్మము, నేనే కల్పకల్పపు సహజ యోగిగా అయ్యాను, నేను యోగిగా అవ్వకుంటే ఇంకెవరు అవుతారు అని సమర్థ సంకల్పాలు చేయండి. అంతేకాని ఏం చేసేది, నా శరీరం నడవడం లేదు, ఏ పాత శరీరం దేనికి పనికి రావడం లేదు అని ఎప్పుడూ అనుకోకండి. వాహ్ వాహ్ అనే సంకల్పాలు చెయ్యండి. ఈ అంతిమ శరీరం యొక్క అద్భుతాన్ని మహిమ చెయ్యండి. అప్పుడు మీ శరీరానికి సమర్థత వచ్చేస్తుంది. స్లోగన్: శుభ భావనల శక్తి ఇతరుల వ్యర్థ భావాలను కూడా పరివర్తన చేయగలుగుతుంది. అచ్చా. ఓం శాంతి.